ధనవంతుడు అగుటకు ఆతురపడువాడు అనేకమైన శోధనలో పడతాడు. ధనాశ సమస్త కీడులకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. తన ఆత్మను నష్టపరుచుకుంటాడు, తన జీవితాన్ని కోల్పోతాడు, నిత్య జీవానికి దూరంగా ఉంటాడు. అంటే దేవుని సన్నిధిని అనుభవించలేడు అని అర్థం. పిల్లారా, చాలామంది దేవుని వాక్యం ఇది చెబుతూ ఉంటుంది, అక్కడ నరకం ఉంది, అక్కడ స్వర్గం ఉందని అంటారు, ఇవన్నీ ఒట్టిదే అని అంటారు. ఓకే, మంచిదే. కానీ ఈ భూమి మీద యేసుప్రభు చెబుతుంది, పేదల విషయంలో, కష్టంలో ఉన్న వారి విషయంలో బాధ పెట్టకుండా, దుఃఖ పెట్టకుండా, వారికి నీకు చేయలేని వారికి సహాయం చేయండి అని చెప్పటం మంచిదే కదా. ఇదే కదా నువ్వు ఎవరు చెప్పినా ఈ భూమి మీద సహాయం చేయటమే కదా. కొంతమంది ఏమంటారంటే మానవ సేవే దేవుని సేవ అని అంటారు. మంచిది, అవును, మానవుడు చేయమని యేసుప్రభు చెబుతా ఉంది. అంబేద్కర్ గారు చేసినా, తెరిసా గారు చేసినా, ఎంతమంది గొప్ప గొప్ప కార్యాలు చేసినా కానీ వాళ్ళందరూ కూడా మానవ సేవ చేసినటువంటి వారి విషయంలో మనం చూస్తే పిల్లారా, దేవుని వాక్యం చెబుతా ఉంది, మనుషులకు చేయండి, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు. దీనికి విరోధంగా ఏ వాక్యం లేదు, ఏ